భ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవతం చెప్పుకుందాం. ఇప్పుడు మనం నిన్నటి వరకు 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందంలో మరి మనం 8 భాగాలుగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు 9వ భాగాన్ని వాళ్ళ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ దేవాశిష్టాయ నమో నమ. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఈ విధంగా తండ్రి చేత ఎటువంటి ఆదరపూర్వక క్రియ లేనిదైన సతీదేవి తండ్రి తన భర్తని యజ్ఞానికి ఆహ్వానించకుండా అవమానించాడని, శివునికి భాగం కల్పించకుండా జరిపిస్తున్న యజ్ఞాన్ని చూసి తన కోపాగ్ని జ్వాలలతో లోకాలన్నింటినీ బూడిద చేయాలంత విధంగా ఉద్రేకం పొందినదై దురహంకారంతో మిడిసిపోతున్న దక్షుణ్ణి హతమారుస్తామని తన యొక్క ప్రమథ గణాలు ముందుకు దూకగా సతీదేవి వారిని వారించింది. రోషావేశంతో తండ్రితో అన్నది, లోకంలోని శరీరధారులైన ప్రాణులందరికీ పరమేశ్వరుడు ఎంతో ఇష్టమైన వాడు. ఆ మహాదేవుడికి ఇష్టమైన వారు కానీ ఇష్టం లేని వారు కానీ ఎవరూ లేరు. ఈ విశ్వంలో ఆయన కన్నా అధికులు కూడా లేరు. అటువంటి సకల విశ్వానికి మూల కారణమైన ఎవరి యందు ద్వేషం లేనివాడు ఈశ్వరుడే. అలాంటి దేవదేవుని నువ్వు తప్ప లోకంలో ఇంకెవ్వరూ కూడా ద్వేషించరు. అలానే అవమానించడానికి కూడా పూనుకోరు. అంతేకాదు, కొందరు నీ వంటి వారు ఇతరుల మంచి గుణాల్లో దోషాలను ఆరోపిస్తారు. కొందరు మధ్యస్థులైన వారు పరుల గుణాలనే గ్రహిస్తారు, దోషాలను గ్రహించరు. కొందరు సత్పురుషులు మాత్రం దోషాలను కూడా గుణాలుగానే గ్రహిస్తారు. ఇక ఉత్తమోత్తమైన వారు కొందరుంటారు. వారు పరుల యందు దోషాలను ఎప్పుడూ ఆపాదింపరు. వారి నీచ గుణాలను సైతం సద్గుణాలుగా పెద్ద చేసి గౌరవిస్తారు. అటువంటి మహాత్మునిపై నువ్వు ద్వేషబుద్ధితో దోషాలను ఆరోపిస్తున్నావు. జడ పదార్థమైన దేహాన్ని ఆత్మ అని వాదించు దుర్జనులు సజ్జనులైన వారిని నిందించడంలో వింతలేదు. మహాత్ముల పాదధూళి ముందు వెలవెలబోయిన తేజం గల వారు అంతకన్నా చేసేదేముంటుంది? మహాత్ములైన వారిని నిందించడంలో, మరి అటువంటి వారు నిందించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదని పలికి ఇంకా అన్నది, శివ అనే 2 అక్షరాలను ఆసక్తితో నోటితో పలికినా, మనస్సులో తలిచినా సమస్త ప్రాణుల సర్వ పాపాలు కూడా నశిస్తాయి. అలాంటి మంగళస్వరూపుడు మహానుభావుడు అయిన శివుణ్ణి అమంగళ మనస్కుడు అయిన నువ్వు ద్వేషించడం నాకు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది. అంతేకాదు, గొప్ప విజ్ఞానులైన వారు ఆ పరమశివుని పాదార బిందాలని ధ్యానిస్తూ బ్రహ్మానందం అనే మకరందాన్ని తన మనస్సులనే తుమ్మెదల ద్వారా భక్తి పారవస్యంతో తాగి ధన్యులవుతారో అలాంటి దేవదేవుడికి నువ్వు ద్రోహం చేసావు. నిన్ను ఏమి అంటాను నేను? అదీగాక ఆ పరమేశ్వరుని చరణ కమల ద్వయం కొలిచే వారికి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. అటువంటి మహానుభావుణ్ణి నిందించడం న్యాయమా? శ్మశాన భూమి యందు నివసించిన ఎముకలను బూడిదలను మానవ కపాలాలను ధరించిన జడలను విరబోసుకుని భూతాల్లో కలిసి చరించిన శివుడెప్పుడు మంగళస్వరూపుడే. నీ వంటి మూర్ఖులు తప్ప శివుణ్ణి అమంగళుడు అని మరెవ్వరూ కూడా భావించరు సుమా. బ్రహ్మదేవుడు మొదలైన వారు ఆ మహాత్ముని పాదపద్మ పరాగాల్ని తమ శిరస్సులపై పరమానందంతో ధరిస్తూ ఉంటారు. ధర్మరక్షణ దీక్షాపరుడైన హరుని అవమానించే పాపాత్ముడి యొక్క నాలుక పరపర కోసివేయాలి. అలా చేయడానికి శక్తి లేకపోతే శివ నిందను వహించిన తానే చావాలి. 2 చేతకాని పక్షంలో చెవులు 2 గట్టిగా మూసుకొని అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవటం న్యాయం అని ధర్మజ్ఞులు చెబుతారు. ఇప్పుడు ఏం చేయబోతుంది? మధ్యలో పరే చేయబడుతుంది. ఈమె శివ నిందను విన్నది కదా, అందుకోసం ఏమంటున్నాము? 3 పనులు చేయాలట. 1, ఆ నింద చేసిన వాడి యొక్క నాలుకను పరపరా కోసేయాలట. 2వది ఏం చేయాలట? అలా కోసే శక్తి లేకపోతే తానే చావాలట. 3వది ఏం చేయాలి? చెవులు మూసుకొని వినకుండా అక్కడి నుంచి తప్పుకోవాలట. ఇప్పుడు ఈమె విన్నది కాబట్టి ఈమె చేయబోయేది ఏమంట? చనిపోవటమే కదా. రేపు మనం 29వ భాగాన్ని చెప్పుకున్నాం. 9వ భాగం ఇవాళ చెప్పుకున్నాం. 10వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణము సాయి కృష్ణార్పణం.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती इद्गो सद्गुरुनाथ देव साईनाथ पांचभौतिक तत्वमुलाने हारतुलित्तुमुरा निर्गुणं मगु స్థితి వీడి ఐట్లి ఆకారం పొందితివో సాయిరాం సర్వం నుండి నీవే ఇంక నుంటివే తల్లివలే రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీలాతల విస్తరణకే విశ్వము సృష్ట్యాయే బ్రహ్మాండంలా రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ